ఫ్యామిలీ. అది సో ఇప్పటి వరకు మొన్నన్ని నువ్వు చదివిన స్టోరీలు. ఇప్పుడు నేను బరిలోకి దుక్కుతున్నా. సింహం ఫస్ట్. హలో అక్క, హాయ్ అన్న. ఐఎమ్ ఆనంద్. పేర్లో ఉన్న ఆనందం లైఫ్ లో ఇంకా నుండి ఉండదు ఏమో అనిపిస్తుంది. స్టార్టింగ్ అది ఏదో నెగిటివ్ గా స్టార్ట్ అయింది. స్టోరీ, లవ్ స్టోరీ. పేర్లో ఆనందం ఉంది, లైఫ్ లో ఆనందం ఉండదేమో అనిపిస్తుంది అని అంటే పెళ్లి చేసుకోబోతున్నాడేమో. పెళ్లి చేసుకునే ఆనందం ఉండదు అనమాట. నువ్వే చెప్తున్నావు అయితే. అట్లా చెప్పట్లే. అబ్బాయిలకి పెళ్ళైన తర్వాత ఆనందం ఏంటి? ఓన్లీ వైఫ్. పెళ్లికి ముందు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ ఆనందం. అందుకే పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్ అంటారు, పెళ్లి తర్వాత వైఫ్ అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత మమ్మీ అంటారు. కానీ అబ్బాయి మాత్రం అబ్బాయి అనే అంటారు. ఓకే, ఎందుకో చెప్తా వినండి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. స్టడీస్ అయిపోయాయంట పిల్లవి. పెళ్ళి అంటున్నారు, ఏదో ఒక జాబ్ చూడు, అప్పుడు కొంచెం టైం ఉంటది అంటే మా ఆఫీస్లోనే రిఫర్ చేసి ఒక జాబ్ ఇప్పించిండంట. మంచి అబ్బాయిరా. వాళ్ళ ఆఫీస్ లో ఖాళీ ఉందని చెప్పి ఏదో జాబ్ చేసుకుంటదేమో అని చెప్పి రిఫర్ చేసి. యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్ లో ఇప్పించారంటే గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయిలు సైట్ వేసుకోకుండా ఈయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ జాబ్ ఇప్పించడం గ్రేట్ కదా. నువ్వు అట్లా అనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నా ఆ పిల్ల ఇక్కడ వేరే వాళ్ళు ఆఫీస్కి వెళ్తే వేరే వాళ్ళు సైట్ కొడతారేమో అనుకో ఈయన తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడేమో. ఓకే, అదే నేను చేసిన పెద్ద తప్పు. జాబ్ ఇప్పించడం కరెక్టే కదా అంటారు. ఏమో మరి సైట్ వేసుకోవడానికి ప్రాబ్లం అయింది వేరే అమ్మాయిలకి. అందరు నీలా ఉండర్రా. అబ్బాయిలు అంటేనే ఒకలా ఉంటారు అందరూ. మాక్సిమం ఎంతమంది అమ్మాయిలు చూసావు నిన్న? ఈ రోజు డాలీ, నన్ను కాకుండా భార్గవి. రోడ్ మీద వచ్చేటప్పుడు ఎంతమంది అమ్మాయిలు చూడలేదు. నిజంగా చూడలేదు. వెళ్ళేటప్పుడు నాకు చెప్పావు ఒక అమ్మాయి జిమ్ డ్రెస్ లో పోతుంది. అది అమ్మాయి కదా, ఆంటీ. ఆవిడ ఎల్లో సారీలో వెళ్తుండే. అమ్మాయిని అడిగారు, ఆంటీల గురించి చెప్పలేదు కదా. ఓకే, ఎందుకంటారు ఇంటర్వ్యూలో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పిందంట. దాంట్లో తప్పేముంది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే? ఓకే, ఏవో దాంట్లో ట్విస్ట్ ఉందేమో. అంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ల్యాండెడ్ ఆన్ March 10th అని చెప్పి. కానీ నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అట్లా ఉండేవి. నీ ఐడి పేరు చెప్పు. చెప్తే నవ్వద్దు మరి. నేను నువ్వు నవ్వుతున్నావు. నువ్వేం పెట్టుకున్నావు చెప్పు ఫస్ట్. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి విజయ్ కరమనే ఉంటది. చిన్నప్పుడు కూడా? చిన్నప్పుడు అసలు నాకు లేకుండా. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేవా? ఇన్స్టాగ్రామ్ వచ్చినట్టు అప్పుడు పుట్టినా నేను. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు నాది ఫస్ట్ కరమన్ ఉండే. విజయ్ అంటే వీడియో జాకీ అయిన తర్వాత విజయ్ కరమన్ పెట్టుకున్నా. అంటే నేను చిన్న ఉన్నప్పుడు కొంచెం ప్రిన్సెస్ లా ఉండే కాబట్టి ప్రిన్సెస్ లా. నిజంగా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కింద ఏమని పెడతారు తెలుసా? ఫస్ట్ క్రై ఏదో డిఫరెంట్ గా పెడతారు. బర్త్డే ఫస్ట్ క్రై, వెయిటింగ్ ఫర్ లాస్ట్ క్రై. సరే, హైదరాబాద్ కా క్వీన్ అని పెట్టుకుందంట. ల్యాండెడ్ ఆన్ March 10th, హైదరాబాద్ కా క్వీన్. అయితే హైదరాబాద్ అమ్మాయి. ఓకే, యాటిట్యూడ్ మ్యాటర్స్ అని చెప్పిందంట ఇంటర్వ్యూలో. జాబ్ ఇచ్చారా, వెళ్ళిపోవన్నారు. అయితే ఇంటర్వ్యూ అనుకుందా లేక ఇన్స్టాగ్రామ్ బయో అనుకుందా అని ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా ఒకటే టీస్ చేస్తున్నారు. పాపం ఎందుకు అట్లా అంటారు? అమ్మాయిలు అన్నప్పుడు మేబీ అమ్మాయి చిన్న అమ్మాయి ఏమో అట్లనే అనుకుంటుంది. చిన్న పెద్ద ఏంట్రా? అరే ఎవరు డాడీలకి వాళ్ళ కూతుర్లు ప్రిన్సెసేరా. సరే, నెక్స్ట్ స్టోరీ చదువు. పాపం ఎంత కష్టం వచ్చిందో పిల్లగానికి. బ్రో, రేపు పెళ్ళి అయ్యాక ఏదైనా ఫంక్షన్ లో రిలేటివ్స్ పలకరిస్తే వైఫ్ ఆఫ్ బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ అని ఇంట్రడ్యూస్ చేస్తదేమో అని ఒకటే మ్యూజిక్. సో ఇంతకీ మ్యాటర్ ఇదా స్టోరీ? నేను ఇంకా దీంట్లో ఇంకేమైనా డెప్త్ కి వెళ్తున్నాడేమో అనుకుంటున్నా. అంటే ఆయనకున్న కష్టాలు చెప్తున్నా. అరే ఇప్పుడు నీకు నా గురించి ఏమైనా కష్టం ఉంది చెప్పాలంటే ఏం చెప్తారు? నేనా కష్టం ఉంది అని చెప్పి చెప్తా. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఈ స్టోరీలో? ఆ అబ్బాయి ఏం చేయాలంటే, అయితే నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ బయోలో మార్చుకో. ఏమని చెప్పు? అబ్బాయిలు ఏం మార్చుకుంటారు? యాటిట్యూడ్ గా బాబ్, మై యాటిట్యూడ్ బేస్డ్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అని రాసుకుంటే వాళ్ళిద్దరికి సింక్ అవుతుంది, సెట్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళిద్దరిని నిబ్బి అనుకుంటారు. పోనీ ఏదో అనుకుంటారు కదా. అవన్నీ కాదు, బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ వచ్చిన లవ్ స్టోరీలు అందరూ పిల్ల సెట్ అయితే లేదు, పిల్ల ఇదైపోతుంది, అబ్బాయి మోసం చేసినారని ఉంటే ఈయనకు వచ్చిన అమ్మాయిని మంచిగా కళ్ళకు అద్దుకొని పువ్వులాగా తల్లో పెట్టుకోవాలి. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తారు? పువ్వులా తల్లో పెడుతుంటే రాత్రికి వాడిపోద్ది ఆ అమ్మాయి, అందుకే పెట్టుకోలేదు. అరే నిజం చెప్పరా, ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఎవరి ప్రొఫైల్ ఎక్కువ చూస్తావు? బేసిక్ గా అబ్బాయిలకి 3 రకాల రీల్స్ ఎక్కువ వస్తాయి. ఒకటి, నాకైతే స్పెషల్ నా గురించి చెప్తున్నా, జిమ్ ఎక్కువ వస్తాయి. నేను ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా కాబట్టి. 2, కొంచెము హాట్ కంటెంట్ వస్తుంది. 3, మీమ్ కంటెంట్ వస్తుంది. అట్లా మీకేం వస్తాయి? బట్టలు. మీకు చెప్తా, మీకు 3 కంటెంట్లు వస్తాయి.
బట్టలు బట్టలు బట్టలు. ఓకే, ఇప్పుడు దీని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లం లేదు. ఆయన కొంచెం ఆయన లైఫ్ లో జరిగింది ఆయన మనతో షేర్ చేసుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిలా మారిపోతే సెట్ అయిపోద్ది. ఈ రోజు ఎందుకో బాగున్నారా? బాగుంటాయి ఈ రోజు నువ్వు ఇచ్చినప్పుడు తీసుకో ఎక్స్ట్రా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టోరీ చెప్పనా? చెప్పు. హే గైస్, దిస్ ఇస్ పవన్. హే, ఆయన హే అన్నాడు కదా అని అట్లా అన్న. చూసారా నువ్వు ఇక్కడ అంటే ఆయన ఎలా రెస్పాండ్ ఒకసారి. హాయ్ పవన్. ఒకవేళ అక్కడ ఎదురుగా అందమైన అమ్మాయి ఉంది నాలాంటిది, హాయ్ బ్యూటిఫుల్. అమ్మాయి ఎలా చూస్తావు నువ్వు? అందరినీ ప్రేమించాలరా, కళ్ళు ఎందుకు ఇచ్చారు దేవుడు? హాయ్ బ్యూటిఫుల్. నేను పక్కన ఉన్నా కదరా బ్యూటిఫుల్, మళ్ళీ ఆ అమ్మాయిని ఎలా చూస్తా? అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? అక్కడ అందమైన అమ్మాయి ఉన్నా కూడా నా పక్కన ఇంకొక అందమైన అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని చూస్తా అని చెప్పాలి. నువ్వు చందమామరా, అంతకంటే మించి. అర్థమైందా? నీకు ఉండదురా. ఒక రోజు నా వైఫ్ డల్ గా కూర్చుంది. అయ్యో పాపం. నేను కూడా డల్ గా కూర్చున్నా. సింక్ అయింది. ఏమైంది అని అడిగితే నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ హస్బెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పింది. హస్బెండ్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం వీడియో ఎలా చేసింది అంటే ఖచ్చితంగా స్టేటస్ లో పెట్టుకున్నారు. అరే ఫ్రెండ్స్ అన్నప్పుడు చెప్పుకోరారా? చెప్పుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటారు కాబట్టి ముచ్చట్లు పెట్టుకో. నీకేంటి పెళ్ళైన అమ్మాయిలకి ఏం ముచ్చట్లు ఉంటాయి అనుకుంటావు నువ్వు? నిన్నేం చేసినాం, రాత్రి ఏం చేసినాం, ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, మా ఇంట్లో ఏం కూర, మా మొగుడు ఇట్లా అన్నాడు, మీ మొగుడు ఇవే పనులు చేయరా ఇంట్లో? పనులు చేసుకుంటేనే మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటారు కూడా మాట్లాడుకుంటారు. ఓకే, దీన్ని బట్టి ఏమైందంటే అమెరికాలో యుఎస్ లో హౌసెస్ దూరం దూరంగా ఉంటాయంట. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన ఇంటికి తగులుకొని ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో పక్క నిల్లులే అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ పోయి అందరు చాలా మంది ఇండియా వాళ్ళే ఉంటున్నారు. ఫ్యాన్సీ రెస్టారెంట్స్ కి వెళ్తున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. నాకు ఆ అదృష్టం లేదని ఫీల్ అవుతూ సిటీలోనే ఉన్న టాప్ 5 లిస్ట్ లో ఉన్న ఫ్యాన్సీ రెస్టారెంట్ కి డేట్ కి తీసుకెళ్ళమని అడిగిందంట. ఓహో, వాళ్ళ స్టేటస్ కానీ నిజంగానే స్టేటస్ ల వల్ల చాలా ప్లస్ రా. ఇప్పుడు అవును, మైనస్ అని నేను ఫీల్ అవుతున్నానే. ఎందుకు? పైసలు ఖర్చు కాదు, మనం చేసిందంతా ప్రపంచంలో చెప్పడం వల్ల వేరే వాళ్ళు కూడా అలా కోరుకుంటారు. అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా పాపం. అయ్యో మరి అట్లా అంటే కొంతమందివి కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలకు ఫ్యాంటసీలు ఉండవా చెప్పు? మాకు ఏముండవు ఫ్యాంటసీలు. మేము ఏముంటాం, ఫ్రెండ్స్ తో పోవాలి, ఎంజాయ్ చేయాలి. అబ్బాయి లైఫ్ చాలా సింపుల్ గా ఉంటది డాలీ, చాలా సింపుల్ గా ఉంటది. ఏముండదు, సింపుల్ గా ఉంటది అంతే. సింపుల్ అంటే పని చేస్తారు, ఇంటికి వచ్చి వైఫ్ ని బాగా చూసుకుంటారు. మా అయితే సాటర్డే సండే క్రికెట్ ఆడడానికి వెళ్తారు, ఇంతకంటే ఏముండదు. శుద్ధ పూసలా చెప్పండి, నేను చెప్పాలా ఏం చేస్తాను? ఒక డ్రాయర్ కొంటే సంవత్సరం ఆడతారు. అబ్బాయిలు కానీ ఇంతకన్నా ఏముండదు. అదే అమ్మాయిలు అంటే సాటర్డే షాపింగ్, సండే షాపింగ్, మళ్ళీ మండే టు ఫ్రైడే ఒక షాపింగ్. అవును, మళ్ళీ ఇప్పుడు బేసిక్ గా ఒక అబ్బాయిని పడేయాలంటే రెడీ అవ్వాలి, మ్యాచింగ్ వేసుకోవాలి, చెప్పుల దగ్గర నుంచి పై వరకు రెడీ అవ్వాలి. మన కోసం, సెల్ఫ్ కోసం, పక్కన ఆంటీ వాళ్ళకి చూసుకోవడం చూపించడం కోసం ఏమంటారు తెలుసా? చీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సరిగా చూసుకుంటలేడే, నేను చూడు ఎల్వి బ్యాగ్ వాడుతున్నా చూడు. సరే ఇవన్నీ కాదు కానీ దీన్ని బట్టి ఏమైనా ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. అందుకని చెప్పి నెక్స్ట్ మ్యాటర్ చదువు. సరే, టాప్ 5 రెస్టారెంట్ తీసుకెళ్ళమని అడిగిందంట డేట్ కి. సరే అని తీసుకుపోయిందంట. చాలాసేపు మెన్యూ అంతా చూసి వెయిటర్ తో డిస్కస్ చేసి మరి ఒక డిష్ ఆర్డర్ పెట్టిందంట. అందరికి ఒక విషయం చెప్పాలా? బేసిక్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో కరం పరిచయం అయినప్పుడు మస్తు రెస్టారెంట్లకు తీసుకుపోయి, 5 స్టార్ హోటల్ ఎప్పుడు వెళ్ళలే కానీ మస్తు రెస్టారెంట్లు అన్న, హలో బాస్ 5 స్టార్ అని చెప్పలే, మస్తు రెస్టారెంట్లకు తీసుకుపోయిండు. మొత్తం మెన్యూ అంతా తిప్పేసి లాస్ట్ చికెన్ బిర్యానీ చెస్ట్ పీస్. ఆ చెస్ట్ పీస్ తినలేక కొన్ని రోజుల వరకు చచ్చిపోయినా. నాకేమో బొక్కలేనే ముద్ద దిగదు, ఈయనకేమో ఆ తినే ఒక మెత్త పీస్. ప్రోటీన్, మనం ప్రోటీన్ కోరుకుంటాం, వాళ్ళేమో బొక్కలు. ఎందుకు అంతగానం తిప్పుతారు మరి పని లేక? ఏదో వెయిటర్ సాటిస్ఫాక్షన్, పెద్ద ఆర్డర్ ఇస్తాడు ఏదో అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు కదా. అదే ఆలోచించి పెట్టిందంటే ఏదో స్పెషల్ ఐటమ్ పెట్టుంటదేమో అని అనుకున్నాడు. నా గెస్ ప్రకారం 5 స్టార్ హోటల్ ఏమనుకున్నారో ఒకసారి గెస్ చేయండి. అదే నేను చెప్తున్నా, నా గెస్ ప్రకారం 5 స్టార్ హోటల్ కాదు కాబట్టి పెద్ద డిష్ పెట్టుంటది. 5 స్టార్ హోటల్లో అన్నిటికంటే ఏది బాగుంటది తెలుసా? స్వీట్సా? కాదు, వాటర్. ఫైనలీ ఫుడ్ వచ్చింది. చూస్తే ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఆవకాయ నీ బ్యాచే. ముద్దపప్పు ఆవకాయ ఇంట్లో తినడానికి చాలా బాగుంటుంది. 5 స్టార్ హోటల్లో కూడా తింటున్నారంటే మేము అక్కడ ఏమైనా బాగుంటుంది, స్పెషల్ ఆ హోటల్ ఏమైనా బాగుంటుందేమో. అరే ఇంట్లో పప్పే ఉండి బయటకు పోయి పప్పు తింటే ఎందుకురా పైసలు వేస్ట్? 5 స్టార్ అసలు ముద్దపప్పులో వేడి నెయ్యి వేసుకొని
అట్లా ఆవకాయ పచ్చడి అలా తగిలించి అలా కలిపి నోట్లో వేసుకుని ఎంత టేస్ట్ మాకు బాగుంటుంది. అట్లా ఏం ఉండదురా, మంచి కక్క ముక్క ఉంటేనే ఓన్లీ ఆ కక్క రోజు ముక్కతో స్పెషల్ సరిపెడతారు మీరు. అన్నట్టు ఉంటది. కక్క ముక్క అబ్బో మీరేం నాకు తెలియదు. మీరేం పుచ్చుకోరే తీసుకోరు. సో ఇప్పుడు ఈయన బాధ ఏంటి ఇంతకి? అయ్యో ఏమన్నాడు తెలుసారా, ఇంకా ఇలాంటి పప్పు మొహానికి 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తే ఎలా ఉంటుందంట. పాపం ఆయన ఏదో కష్టపడి అక్కడ తీసుకెళ్తే పప్పు అన్నం తిన్నట్టుంది. అంటే ఈయన బేసిక్గా అది ఆలోచించలేడు. ఆమె మెనూ అంతా చూసిందేమో రా పాపం, అన్ని ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయేమో, ఏదో హస్బెండ్ అడిగింది కదా తీసుకెళ్ళిండు, ఒక స్టేటస్ పెట్టుకుంటాం, ఒక ఫోటో, ఈ పెద్ద హోటల్కి వచ్చిన మన ఫోటో పెట్టుకుంటారు, కానీ ఖర్చు మాత్రం అబ్బాయికి తగ్గించేసింది. ఓన్లీ పప్పు ఆవకే ఎంత ఉంటుంది మా అంటే కొంచెం ప్రైజే ఉంటుంది. కొంచెం ప్రైస్ ఉంటుంది 5 స్టార్ హోటల్లో. మరి చికెన్ మటన్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఆమె ఏం చేసింది, హస్బెండ్ గురించి ఆలోచించి వైఫ్లు ఇలా ఉంటారు చూడు, వాళ్ళు ఏంటి అడిగింది సాటిస్ఫై చేసినాం అనుకో గమ్మున కూసుంటారు నాలాగా. అంతేనా? దీని బట్టి ఏం చేయాలి, 5 స్టార్ హోటల్లో తీసుకెళ్ళి వాటర్ తాగిస్తా, సాటిస్ఫై ఫొటోస్ దిగి అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ స్టోరీ ప్లీజ్. సో ఏంటి మరి నెక్స్ట్ స్టోరీ? హలో డాలీ, హాయ్ కరం, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. ఎవరికి చెప్పావు? ఆయనకి. నేను కదా అడిగింది. వెరీ గుడ్, వెరీ అలాగే ఫైన్. చెప్తావా? వాట్ అబౌట్ యూ? ప్రేమగా మాట్లాడడం నేర్చుకోక గర్ల్ ఫ్రెండ్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇంప్రెస్ చేసే పని యాక్చువల్గా నేను ఇంప్రెస్ చేద్దాం అనుకుంటా కానీ మైక్ అది బయటకు వస్తుందని చెప్పి ఇలా కూర్చోమాట. ఓకే, నా బాయ్ ఫ్రెండ్ కి డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్ కి డివోర్సా? యాక్చువల్ గా ఇద్దామని డిసైడ్ అయిన చూడు, అక్కడే డేర్ చేసినట్రా. పెళ్ళైన తర్వాత డివోర్స్ ఇస్తారు కానీ బాయ్ ఫ్రెండ్ కి డివోర్స్ అంటే కొత్తగా ఉంది. అంటే బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే. అసలు వాడికి ఉన్న ఓసిడీతో నన్ను చంపుతున్నాడు. ఓసిడీ ఉన్న వాళ్ళని చాలా మందిని చూసా, కానీ ఇలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నా. వాటర్ సిప్ చేస్తే ఎంగిలి అంటాడు. వాటర్ సిప్ చేస్తే ఎంగిలి అంటారు? అమ్మాయి వాటర్ సిప్ చేసి ఇస్తే ఎంగిలి అని నువ్వు అంటావరా? లేదు అట్లండి అన్న నేను. ఓకే, ఇప్పుడు నేను కాదు, కొత్త అమ్మాయి ఎవరైనా వాటర్ సిప్ చేసి ఇస్తే పక్కన నువ్వు లేదనుకో, టేస్ట్ ఉందంట, పక్కన నువ్వు ఉందని తీసుకోరా అసలు. అరే నువ్వు ఇంత గ్యాప్ తీసుకున్నావు ఏం? అమ్మా నేను నిజాలు చెప్పేది చదువురా. చదువు నెక్స్ట్. ప్రేమగా వాడి టీ షర్ట్ వేసుకుంటే స్వెట్ అంటాడు. ఇచ్చి పుచ్చుకోవడం అన్నది కామన్ కాబట్టి ప్రేమలో. పుచ్చుకుంటావా? నీకు ఇవ్వడానికి ఏమైంది? నాకు కాకుండా వేరే వాళ్ళు ఇవ్వరు. లవర్స్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ కదా. అవును, ఇది పక్కన పెడితే బిర్యానీ అంటే ఇష్టం అన్నాడంట. సరే అని పాప బిర్యానీ నేర్చుకుంది అనుకోండి, చూద్దాం. ఇష్టం అన్నాడు అని కుకింగ్ రాకపోయినా యూట్యూబ్ చూసి ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ కుక్ చేసి పెడితే. అదే కుకింగ్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా మంది 95% నాకు తెలిసి యూట్యూబ్లో చూసే వంటలు చేస్తున్నారు కదా. అవును, మరి నేను కూడా అట్లనే యూస్ చేస్తా. కానీ ఇంతకుముందు మన పేరెంట్స్ అంటే చాలా ఓన్గా చేసేవారు కదా, అట్లా రాదు ఎవరికి ఓన్గా? అంటే ఇంతకు ముందు పేరెంట్స్ వాళ్ళందరూ జాబులు చేయకపోయే వాళ్ళు కదరా, ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ మమ్మీలు అమ్మమ్మలు నేర్పించిండ్రు. ఇప్పుడు ఏంటి, పేరెంట్స్ అందరు జాబ్కి వెళ్తారు, పిల్లలకు నేర్పించే టైం ఉండదు. అమ్మాయిలు ఎంత కష్టపడతారు. అంతే, 20th సెంచరీ కాబట్టి తప్పదంటారు. పొద్దునంతా ఆఫీస్ పోయి మళ్ళీ నైట్ వచ్చి కుకింగ్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు చేయొద్దని చెప్తారు. రేపు పొద్దున హస్బెండ్ టార్చర్ చేస్తాడు, వంట రాదా పెంట రాదా అని. నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది నాకు. ఓకే, యూట్యూబ్ చూసి చేయండి, కానీ యూట్యూబ్ చూసుకున్నా చేయండి. ఓకే, యూట్యూబ్ చూసి ఆఫీస్ కి లీవ్ పెట్టి పాపం కుక్ చేసిందంట. కుక్ చేసి ప్లేట్లో పెడితే ఒక చిన్న హెయిర్ వచ్చిందంట. హెయిర్ ఓసిడి చాలా మందికి ఉంటుంది. హెయిర్ మన ఇంట్లో వస్తే ప్రాబ్లం లేదు, హోటల్లో వస్తే ఇరిటేషన్. మీ ఇంట్లో వస్తే ప్రాబ్లం లేదా? మా ఇంట్లో వస్తే ఏమని తీస్తే నిజంగానే ఫుడ్ లో హెయిర్ వస్తే ఫుడ్ వదిలేస్తారు. ఏమో, నేను మా ఇంట్లో వాళ్ళు అట్లా ఓకే పాపం అంత కష్టపడి చేసినప్పుడు పాజిటివ్ గా తీసుకోవచ్చు అన్న ఫీలింగ్. ఇప్పుడు బేసిక్ గా మా ఇంట్లో ఆడవాళ్ళు అన్నప్పుడు జుట్టు ఫుడ్ లో పడ్డం కామన్. అంటే జుట్టు పెట్టుకొని చేస్తారు ఇట్లా మీరు ఎట్లా అంటే ఎందుకు వస్తుంది అని నిజం చెప్పాలంటే అప్పట్లో టీవీలో చూసినట్టు ఏం ఉండదు రా. నేను అదే సినిమాలలో టీవీలలో ఏం చూపిస్తారు, ఇలా పొద్దున్నే లేసి స్నానం చేసి హెయిర్ కి ఇట్లా టవల్ కట్టుకొని ఇలా సున్నితంగా వంటలు ఉండవు. ఇప్పుడు స్నానం చేసినామా జుట్టు పసుపు ఇట్లా వండినామా బయటపడ్డామా అన్నట్టు ఉంటది. అదేదో అట్లా బై మిస్టేక్ పడుతుందేమో, ఏముంది. దీన్ని బట్టి స్నానం చేసిన వాటర్ కూడా పడుతుంది దాంట్లోకి వచ్చి. ఓకే, హెయిర్ వచ్చిందంటే పక్కకి పెట్టి తినొచ్చు కదా. అవును తినొచ్చు, నో ప్రాబ్లం. ఫుడ్ బేసిక్గా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు జుట్టు, కుక్ ఉన్నప్పుడు కుక్క బొచ్చు కామన్, ఇవన్నీ పట్టించుకోవద్దు. అది కుక్కలు పెంచుకుంది, పక్కకు పెట్టి తినొచ్చు కదా. నా కోసం గుండు చేపించుకో అప్పుడు ఇలా అవ్వదు అని తిరుపతి తీసుకెళ్ళాడు. అయ్యా, హెయిర్ కోసం గుండు చేయించుకోవడం తిరుపతి తీసుకెళ్ళారు. లేదు ఎప్పుడు మొక్క అయి ఉంటుందిరా తిరుపతి అంటారు. కానీ బేసిక్గా తిరుపతి వెళ్ళి గుండు చేపించుకుంటే పెద్ద జుట్టు పెరుగుతుంది, ట్రై చేయొచ్చు. సరే, దీన్ని బట్టి ఒక అబ్బాయిగా నేనేం చెప్తానంటే ఓసిడి ఉండడంలో తప్పు లేదు, సరేనా? ఆ ఓసిడి మరీ ఇంత హెయిర్ ఇంట్లో అయితే నేను యాక్సెప్ట్ చేస్తా, హోటల్లో అయితే మేబీ నేను యాక్సెప్ట్ చేయనేమో.
దానికి తిరుపతి తీసుకెళ్ళడం ఎందుకు? హెడ్ కి ఒక క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ పెట్టుకొని చేసుకుంటే అయిపోద్ది కదా. Very simple అంతో solution. ఏం ఉండదు కానీ బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ ఓసిడీలు ఉంటాయి. ఇప్పుడు వీడికి ఏంటి నీట్గా ఉండకపోయినా స్నానం చేసుకోకపోయినా స్వెట్ గారి నీకేం అంత పట్టించుకోడు. కానీ ఉన్న రూమ్ నీట్గా ఉండాలి, కారు దులుపుకొని కారు ఎక్కాలి, కడుక్కొని కారు ఎక్కాలి, ఇవన్నీ మనకు నడవదు. ఈయన టైప్ ఆఫ్ ఓసిడీ అది. నా టైప్ ఆఫ్ ఓసిడీ ఏంటి, నేను సెల్ఫ్ నీట్ గా ఉన్నానా ఫ్రెష్ గా ఉన్నానా పక్కన మనకి సంబంధం. నీ కార్లో నువ్వు కూర్చునేంత జాగా ఉంటుందా? నా సీట్ ఫ్రెష్ గా ఉండాలి, ఎందుకంటే అది మళ్ళీ నా బాడీకి టచ్ అవుతుంది కదా, నేను పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరో ఎక్కుతారు, మనం ఏమన్నా అన్నాం అనుకోవాలి ఫీల్ అవుతారు. ఎందుకు మనుషులు ఇంపార్టెంట్, మనకి ప్రేమలు ఇంపార్టెంట్, సెల్ఫ్ ఇంపార్టెంట్ అంతే. లాస్ట్ కి నువ్వు ఇంపార్టెంట్ అంటావు. ఓకే ఫైన్. ఇప్పుడు నుంచి ఏం చెప్తున్నా అంటే నీకున్న ఓసిడి మానుకో అని చెప్తున్నా. ఇల్లు నీట్గా ఉండాలి. ఈయనకి తిండి లేకపోయినా పర్లేదు, ఇల్లు నీట్గా ఉండాలి. నాకు తిండి ఉండాలి, నేను ఫ్రెష్గా ఉండాలి అంతే. ఓకే నెక్స్ట్ స్టోరీకి వెళ్దామా? పాపం తిరుపతి తీసుకెళ్ళి ఎందుకు లేవు? తిరుపతి తీసుకెళ్ళి కానీ గుండె చేయించడం ఎందుకు? పాపం మొక్కుండే చేయించడం కానీ. పోతే ఓండి 2 లడ్డూలు పట్టుకోరండి, వాడికి ఒకటి నాకు. ప్లీజ్ సార్ నేను చదువుతాను ప్లీజ్. చదువు కానీ నువ్వు ఏ రోజైనా నా కోసం లవ్ లెటర్ రాసావరా? లవ్ లెటర్లు ఇవన్నీ నా వల్ల కాదురా. ఆ సినిమాల్లోనే బాగుంటాయి, బయట ప్రపంచంలో బాగు. ప్రేమగా మాట్లాడితే సరిపోద్ది. లవ్ లెటర్లు ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు. అవి నువ్వు రాసావా నా కోసం ఎప్పుడైనా? చెప్పు. నేను అడిగినాక నువ్వు అడగొద్దు, నేను అడిగినాక నువ్వు ఆన్సర్ చెప్పు. సరే నీకు లవ్ లెటర్ కావాలా? సరే ఇవాళ రాత్రి రాసిస్తాను. ఒక స్టోరీ ఉంది చదువుదాం. హే గైస్, మీ షో నేను రెగ్యులర్గా ఫాలో అవుతా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టోరీస్ వింటుంటే నాకు నా లైఫ్లో జరిగిన ఒక ఫన్నీ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఏంటో ఫన్నీ సిచ్యువేషన్ చూద్దాం. ఒకరోజు ఈవినింగ్ ఆఫీస్లో వర్క్ వల్ల హెడేక్గా ఉంది అని కాఫీ అడిగా. అవునరా, ఎవరిని అడిగాను కాఫీ? వాళ్ళ వైఫ్ని అడుగుంటాడు, ఇంకెవరిని? ఆఫీస్ లో వైఫ్ ఎక్కడ ఉంటదిరా? ఆఫీస్ లో వర్క్ వల్ల ఇంటికి వచ్చేసినట్టున్నాడు, అట్లా హెడేక్ గా ఉంది అని కాఫీ అడిగా నా వైఫ్ ని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సెకండ్ సెటప్ పెట్టినేమో. ఎంతసేపు పెడుతున్నారు అబ్బాయిలందరూ అలాగే. ఆఫీస్ లో జాబ్ చేయడానికి వెళ్ళట్లేరా? అయితే నాలంటూ లేరు ఇంకా ప్రపంచంలో. నీ దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు నేను అంత మంచిదాన్ని కాదు. మొన్న ఒక న్యూస్ వచ్చింది తెలుసా? అది షోలో చెప్పకూడదు, చెప్పట్లే. ఓకే యు మీన్ ఓకే సరే. అవును, కాఫీ అంటే ఎందుకు ఇష్టం బేసిక్ గా? అంటే నాకు టీ అంటే ఇష్టము, కాఫీ గురించి చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఎవరు వీల్ అవ్వదు, నాకైతే కాఫీ యంగ్గా ఉన్న వాళ్ళు తాగుతారు. అవునా? టీ ముసలు తాగుతారా? కాఫీ యంగ్ ఉన్న వాళ్ళు తాగుతారు, టీ ముసలు తాగుతారు. అంకుల్స్ టీ తాగుతారు, యంగ్గా ఉన్న వాళ్ళు కాఫీ తాగుతారు. దీని గురించి మనం డిబేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా అంత సీన్ లేదు. టీ అనేది ఒక ఎమోషన్. టీకి ఎక్కువ ఎమోషన్ ఉంటుందా, కాఫీకి ఎక్కువ ఎమోషన్ ఉంటుందా? రెండింటికి ఉండవు, తాగే వాళ్ళకి ఉంటుంది. అదే రా వాటి పంచ మెంటల్ ఎక్కింది కదా నీకు పంచ్. సరే, కాఫీ ఎందుకు తాగుతారు? దానిలో కెఫెన్ ఉంటుంది కాబట్టి కొంచెం నిద్ర రాకుండా ఎనర్జీగా వర్క్ చేయడానికి కోసం కాఫీ తాగుతారేమో నాకు తెలియదు. కానీ టీ అనేది ఏమో మేము చిన్నప్పటి నుంచి ఇళ్లలో టీ తాగేవాళ్ళం. టీ చాయ్ తాగితే నల్లగా అవుతారు తెలుసా నీకు? ఏం పర్లేదు, నల్లగైనా టీ బాగుంటది. ఫుల్ వేడిలో కూడా టీ అంటే నాకు ఇష్టం రా. నీకు కాఫీ అంటే ఇష్టమా? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు యంగ్, నేను అంకుల్ అనా? మరి వాళ్ళ వైఫ్ ని అడిగాడట కాఫీ ఇవ్వమని. అయితే షుగర్ లేదు, వెళ్ళి తీసురా అంది. అయ్యో ఇంట్లో షుగర్ లేదు, షుగర్ తాగొద్దు, నా వల్ల కాదు నువ్వే వెళ్ళు అన్న. అప్పుడు స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేసింది? ఓ మేకప్, మ్యాచింగ్ డ్రెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్. షుగర్ ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళాలి అంటే ఇన్ని ఉండాలా? హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు మరి నిజంగానే అట్లా అనుకుంటారు. నువ్వు మంచిగా రెడీ అయ్యి మ్యాచింగ్ అవన్నీ లేకపోతే వీళ్ళ హస్బెండ్ సరిగా చూసుకుంటలేడామని అని అనుకుంటారు, బాయ్ ఫ్రెండ్ సరిగా చూసుకుంటారు. అమ్మాయిలు అందంగా హస్బెండ్ కనిపించాలి, ఊర్లో వాళ్ళందరికీ అవసరం లేదు. అది అయిపోతుంది. మీరు ఫ్లర్ట్ చేయడానికి స్టార్టింగ్ లో అంతా పొగడతలు అవి ఇంట్లో పాత నైట్లు వేసుకొస్తే బయట జీన్స్ ప్యాంట్లు చూడాలనిపిస్తుందిరా. అదే ఇంట్లో కూడా స్టైలిష్ గా ఉన్నారనుకో, ఇంట్లో వాళ్ళని చూడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఇంట్లో నైట్ వేసుకున్నప్పుడు బయట జీన్స్ చూడాలనిపిస్తుందా? ఆడవాళ్ళు అన్నం లాంటి వాళ్ళు, రైస్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఒకసారి వైట్ రైస్ గా ఉండాలి, ఒకసారి బగారా రైస్ లా ఉండాలి, ఒకసారి పులిహోరలా ఉండాలి, ఒకసారి బిర్యానీ లా మారుతా ఉండాలి. ఎప్పుడు లేకుండా పాసిపోయిన అన్నం అవుతుంది. పాసిపోయిన అన్నంలో ఉన్నారనుకో, మరి బయట బిర్యానీ రెడీ అయిపోయిందేమో, ఏముంది బయటికి. ఓకే, పాకెట్ కోసం బయటికి వెళ్ళాలంటే ఇన్ని ఉండాలా? క్వశ్చన్ మార్క్ బాగానే ఉంది. సరే కొంచెం లేట్ అయినా కాఫీ అయితే ఇస్తుందిలే అనుకుంటే, మంచి అబ్బాయిలో ఉన్నాడు రా, కాఫీ అయినా ఇస్తుంది అని అనుకుంటే, మ్యాచింగ్ నైల్ పాలిష్ లేదు అని బయటికి వెళ్ళాను, నువ్వే తెచ్చుకో అందా. అంటే పాపం నిజంగానే ఇట్లా బిల్లు కట్టేటప్పుడు నెయిల్స్ కనిపిస్తాయి. బిల్లు కట్టేటప్పుడు ఆయన ఫోన్ ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను నాలా ఉండరు, ఆల్రెడీ ఏదో నెయిల్ పాలిష్ ఉంది కదా, మళ్ళీ మ్యాచింగ్ ఎందుకు?
ఏమో కొంతమందికి అట్లుంటాయి ఫ్యాంటసీస్, మనం అమ్మాయిల్ని అసలు ఇచ్చేయొద్దు. సరే బ్రదర్, మీ పేరు రాయలేదు దీంట్లో. మీకు నేను చెప్పేది చిన్న సలహా ఏంటంటే, ఇన్ని తలకాయ నొప్పుల కన్నా బయట నుంచి వచ్చేటప్పుడు కాఫీ తాగొచ్చేసాను బెస్ట్. బయట కాఫీ తాగితే ఇంట్లో పెళ్ళాం ఊరుకుంటుంది అనుకుంటున్నావా? హెడ్ఏక్ రాలేదని చెప్తాడు. నాకు హెడ్ఏక్ లేదు, ఐఎమ్ వెరీ ఫ్రెష్ అని చెప్తాను. నువ్వు ఇలా బయట ఎన్ని ఛాయలు తాగుంటావురా? అరే నాకు ఇంకో విషయం చెప్పాడు, ఛాయల గురించి తర్వాత మాట్లాడతా, కానీ నాకు ఇంకో చిన్న డౌట్. ఆడవాళ్ళు స్పెషల్గా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ రాసుకుంటారు కదా, ఆ లిస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ఆ లిస్ట్ది కాకుండా అక్కడ వేరే ఐటమ్స్ కొంటారేంటి అంటే ఎందుకని? హస్బెండ్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలండి, ఇంకేం చేస్తారు? వాళ్ళు ఓన్గా వెళ్తే, ఐ మీన్ అబ్బా హస్బెండ్ సంబంధం లేకుండా వెళ్తే అన్ని వాళ్ళకి ఏం కావాలో అవి తెచ్చుకుంటారు అంతేనా? దీన్ని బట్టి ఏంటి, హస్బెండ్ పాకెట్స్ ఖాళీ చేయాలి. అలా ఏం ఉండదు. బేసిక్ గా నేనైనా ఇక్కడికన్నా ఏమైనా కావాలి అని వెళ్ళినప్పుడు అక్కడ చూసి టెంప్ట్ అయిపోతాం. షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టేదే అందుకు, నీకు తెలియదా? నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఎందుకు ఇన్ని బట్టలున్నా ఆడవాళ్ళు పాత నైటీలు వేసుకుని తిరుగుతారు ఇంట్లో? కంఫర్ట్ జోన్ అన్ని బట్టలు కొంటారు. నీకు ఇన్ని బట్టలు ఉన్నాక నువ్వు ఎందుకు ఇంట్లో చెడ్డీలో ఉంటావు? షార్ట్లు కాదు, షార్ట్లు మారుస్తుంటా నేను, నీట్ గా ప్యాంట్లు వేసుకుని కూడా ఉంటా. సో మాక్సిమం ఓల్డ్ డ్రెస్లు వేసుకుంటారు మీరు, ఎందుకు చెత్త డ్రెస్లు అవే అట్లా? అవును, మీకు అన్ని బట్టలు ఉన్నాక ఎందుకు ఎప్పుడు ఆ జీన్స్ వేసుకుంటారు? మేము అబ్బాయిలు చాలా సింపుల్ గా ఉంటారు డాలీ. అబ్బాయిలు అంటేనే సింపుల్. మంచోడు కాఫీ అడిగాడు, ఇవ్వలేదు, అడ్జస్ట్ అయిపోయాడు. ఆయన అడ్జస్ట్ అయినా నీకు చెప్పిండా? మరి అంతే కదా, మ్యాటర్ అక్కడ వరకు రాశారు కదా. చెప్పలే అడ్జస్ట్ అయినా ఏం చెప్పలే. అయినా మేబీ అరే నువ్వు ఒక సైడే థింక్ చేస్తున్నావు, రెండు సైడ్లు థింక్ చేయి అంటే నా సైడ్ నుంచి కూడా నువ్వు థింక్ చేయి, నీకు ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. సరే భయ్యా, ఇవన్నీ వదిలేస్తే నాకు తెలిసి మీరు నెక్స్ట్ టైం నుంచి కాఫీ బయట తాగేసరండి. సో మా గొడవలు ఇలాగే నడుస్తుంటాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు నాకు కాఫీ ఇప్పించాలి. కాఫీ అన్నా టీ అన్నా, ఎవడో ఏదో టీ కావాలన్నాడే, కాఫీయా? సరే, మా గొడవలన్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంటాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని స్టోరీస్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు తర్వాత మీరు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు చెప్పండి, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, వీడు చదివితే బాగుందా నేను చదివితే బాగుందా. సరే ఓకే, తెలుసుగా మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కాబట్టి. సో మీ దగ్గర ఏమైనా ఇలాంటి స్టోరీస్ ఉంటే ఖచ్చితంగా మా జెమినీ కామెడీ పేజ్ లో, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మెసేజ్ చేయండి, అక్కడ పింక్ చేయండి. ఏమంటారు? సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని స్టోరీస్ తో మీ ముందుకు వస్తాం. దిస్ ఇస్ కరం అండ్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్. Bye.